మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూప్లో పడిపోయారు. ఏదో చెయ్యబోయి అది ఎటో డైరెక్ట్ అయిపోయి ఇప్పుడు ఆయన అధిష్టానం ఆగ్రహానికి లోనయ్యారు. దానికి సోషల్ మీడియా తోడు కావడంతో సీఎం చంద్రబాబుకు ఆయనపై బాగా కోపం వచ్చింది. చేసిన పనికి వివరణ ఇవ్వాలని నేతలతో కబురు పంపారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక గంటా తికమక పడుతున్నారు. మరి గంటా ఆ పని కావాలని చేశారా, లేక ఏదో మంచి మాట చెప్పాలనుకుని తప్పులో కాలేశారా అన్నది విశ్లేషించాల్సిన అంశం. ఆయన స్వయంగా చెప్పాల్సిన అంశం. కూటమి అధికారానికి వచ్చాక విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన సేవలు రద్దయ్యాయి. దాంతో విమాన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విషయం గంటా చెప్పారు. అయితే అది నేరుగా ప్రభుత్వానికే తగిలేలా ఉందని భావించిన హైకమాండ్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలొచ్చాయి. మంగళవారం గంటా విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలనుకున్నారు. ఉదయం పూట ఉండే 2 విమానాలు రద్దయ్యాయి. ఆ రోజు వందే భారత్ కూడా లేదు. దాంతో ఆయన విమానంలో హైదరాబాద్ వచ్చి అక్కడ కొంతసేపు ఆగి కనెక్టింగ్ ఫ్లైట్లో విజయవాడ వెళ్లారు. 8 గంటలకు బయలుదేరిన గంటా మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ చేరారు. ఇదే విషయాన్ని తన బోర్డింగ్ పాస్ సహా ఆయన ట్వీట్ చేశారు. జనం పడుతున్న బాధలను వివరించారు.